హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ టైం అయితే తిరునాళ్ళ వీడియో పెట్టాను కదా! పార్ట్ 1 అని. ఇదైతే పార్ట్ 2. లాస్ట్ రోజు ఇది. లాస్ట్ రోజు అయితే చాలా బాగా చేస్తారు. లాస్ట్ రోజు ఎలా చేశారనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మాత్రం మార్నింగే ఇలా ఇంటి దగ్గరికి తప్పిట్లోళ్ళు వస్తారు. ఇలా పొంగల్ దబర్లు తీసుకొని మనం గుడి దగ్గరికి వెళ్ళాలి. గుడి దగ్గర అయితే పొంగళ్ళు పెడతారు. పొంగల్ దబర్ని ఇంటి దగ్గర ఇలా తయారు చేసుకొని ఇంటి దగ్గర నుంచి తప్పిట్లలో మన ఇంటి ముందుకు వచ్చాక వాళ్ళతో పాటు బయలుదేరుతారు. ఇక్కడైతే ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి. మా ఇంటి దగ్గర నుంచి గుడి అయితే 1 కిలోమీటర్ వరకు ఉంటది. చెప్పులు లేకుండా వెళ్ళాలి. మార్నింగ్ 11కి అలా వెళ్తారు ఇంటి దగ్గర నుంచి పొంగల్ దబర్లు తీసుకొని. అయితే ఇక్కడంతా కూడా మేకల్ని తీసుకొచ్చి పెట్టున్నారు. ఇవన్నీ కూడా బలివ్వటానికి మేకపోతుల్ని. అయితే ఇక్కడ ట్రాక్టర్ మీద వస్తుంది కదా ఊరేగింపులాగా, ఇదైతే ఇంకొక ఊరు. ఈ ట్రాక్టర్ కి ఇలా కట్టున్నారు కదా, దీన్ని ప్రభ అంటారు. ఇది మాత్రం మొక్కుకున్నారు. మొక్కుకుంటే అమ్మవారికి ఇలా కట్టుకొని తీసుకొస్తారు గుడి దగ్గరికి. ఈ ట్రాక్టర్ తో పాటు పొంగల్ దబర్ తెచ్చే వాళ్ళంతా వేరే ఊరు. 3 ఊర్లు కలిసి ఈ అమ్మవారి గుడి దగ్గర తిరునాళ్ళు చేస్తారు. అంటే ఈ అమ్మవారి గుడి 3 ఊర్లకు సంబంధించింది. అందరూ పొంగల్ దబర్లు తీసుకొచ్చాక ఇలా గుడి చుట్టూ 3 రౌండ్లు తిరుగుతారు. 3 సార్లు తిరిగిన తర్వాత ఇక్కడైతే పొయ్యలు ఏర్పాటు చేసి పెట్టుకుంటారు. మార్నింగే వచ్చి ఎవరి పొయ్యి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఇలా ఏర్పాటు చేసుకున్న దగ్గర ఇంకా పొయ్యి అంతా కూడా పూజించేసి పొంగల్ పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. అయితే ఇదంతా కూడా గుడి ముందు చేస్తారు. గుడి ముందు అయితే చాలా ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్ లో చేస్తారు. కానీ ఒక్కరు మాత్రం గుడి లోపల పెడతారు. అంటే ఏదైనా సరే అమ్మవారికి ఫస్ట్ వాళ్ళ ఇంటి నుంచే రావాలి. పెద్ద కాపు అంటారు. వాళ్ళైతే గుడి లోపల పెడతారు. గుడి లోపల వాళ్ళు పెట్టే ప్రసాదం పూర్తయ్యాకే మిగతా వాళ్ళ ప్రసాదాలు అయితే అమ్మవారి దగ్గర పోయి ఉంచుతారు. ఇక్కడ ఎండలు అయితే మామూలుగా లేవు. ఇక్కడ పొంగల్ పెట్టే లోపే అయిపోయేటట్టున్నారు. అంత భయంకరంగా ఉన్నాయి. ఇంకా కోడళ్ళందరూ కూర్చొని పొయ్యి దగ్గర అయితే అత్తలను పెట్టేశారు. ఎందుకంటే కోడళ్ళ కంటే ఇప్పుడు అత్తలే స్ట్రాంగ్ గా ఉన్నారు. దంపుడు బియ్యం తిన్న బాడీలు కదా సార్, ఆ మాత్రం ఫిట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అందరైతే మాత్రం పొంగల కింద ముట్టించేశారు. అయితే మాదే ఫస్ట్ పొంగొచ్చింది. పొంగొచ్చిన తర్వాత అయితే మాత్రం ఇలా కొబ్బరికాయ తీసుకొని చుట్టూ తిప్పైతే కొబ్బరికాయ అయితే ఆ పొంగల్ ముందు కొడతారు. ఇక్కడ ఫస్ట్ అయితే మా పొంగలే పొంగొచ్చింది. పొంగొచ్చిన తర్వాత అక్క అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంది. కోసం కుండలో కుంభం వండుతున్నారు. కుంభం అంటే తెలియని వాళ్ళ కోసం కుంభం అంటే అన్నమేను. ఇంకా పెద్ద కాపు వాళ్ళ పొంగల్ అయితే ఇదిగో గుడి లోపల పెడతారని చెప్పాను కదా, ఇదే పెద్ద కాపు వాళ్ళ పొంగలి. వీళ్ళొక్కరే గుడి లోపల పెడతారు. ఇంకా ఇక్కడ పొంగళ్ళన్నీ రెడీ అయ్యే లోపు గుడి ముందైతే ఈ రోజు కూడా ఇంతకు ముందులాగే అమ్మవారి ప్రతిమను అయితే వేస్తారు. అమ్మవారి బొమ్మని ఇలా మొత్తం అంతా ముగ్గుతో గీస్తారు. ఇంకా ఇక్కడ గీయటం అంతా అయిపోయిన తర్వాత పొంగళ్ళన్నీ రెడీ అయిన తర్వాత అమ్మవారి ప్రతిమ అయితే గీయటం అయిపోయిన తర్వాత పొంగళ్ళన్నీ కూడా తీసుకొని గుడి చుట్టూ అయితే మళ్ళీ 3 ప్రదక్షిణలు చేస్తారు. ఈసారి పొంగల్ మొత్తం రెడీ అయిన తర్వాత అక్కడ ఏ మేకపోతుల్ని బలివ్వాలనుకుంటున్నారో ఆ మేకపోతులు, అలాగే పొంగళ్ళు, అలాగే కొత్త బండ్లు ఏమన్నా మనం కొత్తగా కొనుక్కున్న వాహనాలు ఉంటే అవి, అలాగే మొక్కుకున్నారు కదా ఆ ట్రాక్టర్ ప్రభతో కలిపి గుడి చుట్టూ అయితే మళ్ళీ 3 ప్రదక్షిణలు చేస్తారు. 3 ప్రదక్షిణలు అయిన తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం ఉంచుతారు. ప్రసాదం ఉంచి మేకపోతులను అయితే బలిస్తారు. ఇంకా ఈ రోజే లాస్ట్ రోజు కాబట్టి గుడి దగ్గర అయితే ఆల్మోస్ట్ ఈ తతంగం అంతా కూడాను 3 వరకే ఉంటది. 3 తర్వాత అయితే మాత్రం ఇంకా గుడి దగ్గర ఎవరు ఉండొద్దు. ఈవినింగ్ కూడా గుడి దగ్గరికి ఎవరు రాకూడదు. ఈ రోజు ఎందుకనేది నాకు కరెక్ట్ గా తెలియదు కానీ అయితే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారు. ఇంకా ఇక్కడ భోజనాలన్నీ కూడా తినేసి ఎవరు పట్టుకోవాలి వెళ్ళిపోతారు. ఇక్కడ తిరునాళ్ళు జరిగిన 3 రోజులు టిఫిన్లు కావచ్చు, భోజనాలు కావచ్చు అన్నీ కూడా ఇక్కడే పెడతారు. గుడి దగ్గరే చేస్తారు. వంట వాళ్ళని తీసుకొచ్చి 3 రోజులు ఇక్కడే వండిస్తారు. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ డిన్నర్ 3 కూడా ఇక్కడేను గుడి దగ్గరే జరుగుతాయి.